స్వామి సాయినాథాయ షిరిడి క్షేత్రవాసాయ మామకాభీష్టదాయ మహితమంగళం. షిరిడీలో జరిగే శ్రీరామనవమి ఉత్సవం బాబా భక్తులకి ముఖ్యమైనది, పవిత్రమైనది. భక్తులంతా వచ్చి ఈ ఉత్సవంలో పాల్గొనేవారు. బయట ఏర్పాట్లన్నీ తాత్య కోతేపాటిలు చూసుకునేవాడు. ఇంటి లోపల చేయవలసిన పనులన్నీ రాధాకృష్ణమాయ అనే భక్తురాలు చూసుకునేది. ఉత్సవ రోజుల్లో ఆమె నివాసం భక్తులతో నిండిపోయేది. ఆమె వారికి కావలసిన ఏర్పాట్లు చూసుకోవడమే కాక ఉత్సవానికి కావలసిన సరంజామా సిద్ధం చేస్తూ ఉండేది. అంతేకాదు, స్వయంగా ఆమె మసీదును శుభ్రపరిచి గోడలకు సున్నం వేసేది. మసీదు గోడలు బాబా వెలిగించే ధుని మూలంగా మసిపెట్టి ఉండేవి. మండుతున్న ధునితో సహా మసీదులోని వస్తువులన్నింటినీ తీసి బయట పెట్టి గోడలను చక్కగా కడిగి ఆమె వెళ్ళవేసేది. ఆమె ఇదంతా బాబా రోజు విడిచి రోజు చావడిలో పడుకునేటప్పుడు చేసేది. ఈ పనిని శ్రీరామనవమికి ఒకరోజు ముందే పూర్తి చేస్తూ ఉండేది. పేదలకు అన్నదానం చేయడం అంటే బాబాకు చాలా ప్రీతి. అందుకే ఉత్సవ సమయంలో అన్నదానం విరివిగా చేస్తూ ఉండేవారు. భోజన పదార్థాలు, మిఠాయిలు రాధాకృష్ణ మా ఇంటిలో విస్తారంగా ఉండేవారు. పలువురు సంపన్నులైన సాయి భక్తులు స్వచ్ఛందంగా ఈ సేవలో పాల్గొంటూ ఉండేవారు. బాబాను దర్శించిన మాత్రానే ప్రజలు శుభాలు పొందేవారు. రోగులు ఆరోగ్యవంతులయ్యేవారు. దుర్మార్గులు సన్మార్గులుగా మానేవారు. కుష్ఠవారు కూడా రోగ విముక్తులయ్యేవారు. అనేకులకు కోరికలు నెరవేరుతూ ఉండేవి. ఎటువంటి మందులు పసర్లతో పని లేకుండానే గుడ్డివారికి దృష్టి వస్తూ ఉండేది. కుంటివారికి నడక వచ్చేది. బాబా ప్రసాదించే ఊది అద్భుతమైన ఫలితాలు చూపుతుండేది. అంతులేని బాబా గొప్పతనాన్ని, సారాన్ని ఎవ్వరూ కనుగొనలేకపోయేవారు. బాబా కీర్తి నలుమూలలా వ్యాపించింది. అన్ని దేశాల నుంచి భక్తులు షిరిడీకి తండోపతండాలుగా రాసాగారు. బాబా ఎల్లప్పుడూ ధునికెదురుగా ధ్యాన నిమగ్నులై కూర్చునేవారు. ఒకప్పుడు స్నానం చేసేవారు, మరొకప్పుడు స్నానం లేకుండానే ఉండేవారు. మహాత్ముల చర్యలు సామాన్యులకి అంతుపట్టనివి.